మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా కందుల దుర్గేష్ గారే పోటీలో ఉండాలని జన సైనికులు భావించినప్పటికీ కూడా ఫస్ట్ నుంచి కందుల దుర్గేష్ ఒకటే చెప్తున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు పనిచేయడం జరుగుతుంది, సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. మరి అక్కడి నుంచి పిలుపొచ్చింది నేరుగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయేది టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కందుల దుర్గేష్ అని ప్రకటించిన నేపథ్యంలో మరి గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతుందో మనతో మాట్లాడడానికి కందుల దుర్గేష్ గారు ఉన్నారు. సార్, మీరు ఇక్కడ పోటీ చేయాలి రాజమండ్రి రూరల్ అని మొత్తం క్యాడర్ అంతా కోరుకున్నప్పటికీ కూడాను మీరు వాళ్ళందరినీ సమన్వయపరిచిన పరిస్థితి మేము చూసాం. ఇప్పుడు నిడదవోలు ఏంటి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? రాజమండ్రి రూరల్లో ఏ రకమైన యాక్షన్ ప్లాన్ ఉంటుందో అదే యాక్షన్ ప్లాన్ అక్కడ కూడా ఉంటుంది. ఎందువలనంటే కొన్ని సమీకరణాల రీత్యా రాజమండ్రి రూరల్లో నాకు అవకాశం రాలేదు. అయితే నిడదవోలు కూడా అదే స్థాయిలో ఖచ్చితంగా జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ఆ కూటమికి అద్భుతమైనటువంటి విజయావకాశాలు ఉన్నటువంటి నియోజకవర్గంగా నేను భావిస్తున్నాను. దాంతోపాటు నేను ఇంతకుముందు జనసేన పార్టీ తరఫున రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నాను. నిడదవోలు శాసనసభ నియోజకవర్గం కూడా రాజమండ్రి పార్లమెంట్లో భాగం కనుక అక్కడ కూడా పార్టీ నిర్మాణం విషయంలో కానీ, కమిటీలు వేసే విషయంలో కానీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చిన్నబాబు గారితో కలిసి చాలా కార్యక్రమాలు చేసినటువంటి నేపథ్యం నాకు ఉంది. దీన్ని బట్టి అదేమో నాకు కొత్తగా అనిపించేటువంటి నియోజకవర్గం కాదు. అంతకుముందు నేను రాజమండ్రి పార్లమెంట్కి పోటీ చేసిన కాంగ్రెస్లో ఉన్నప్పుడు అదేవిధంగా ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా నిడదవోలు నియోజకవర్గం నాకు కొత్తగా నాకు అనిపించే అవకాశం లేదు. దాంతోపాటు అక్కడ 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బూరుగుపల్లి శేషారావు గారు, తెలుగుదేశం పార్టీ, వారి యొక్క సంపూర్ణ సహకారాన్ని నేను కోరుతున్నాను. ఆయన కూడా సహృదయంతో ముందుకు వస్తారని భావిస్తున్నాను. అదేవిధంగా మన జనసేన పార్టీలో టికెట్ ఆశించినటువంటి భోగవల్లి ప్రసాద్ గారు కూడా, ఆయన కూడా ఇప్పటికే సహృదయంతో ముందుకొచ్చి సంపూర్ణంగా సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. సో వీటన్నిటి బట్టి చూసి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీల యొక్క బలాన్ని చూసుకుంటే అక్కడ ఖచ్చితమైన విజయాన్ని సాధిస్తాం. అంటే లోకల్, నాన్ లోకల్ అని కూడా అక్కడ టీడీపీ నుంచి కాస్త వినిపిస్తుంది ఇప్పటివరకు సౌండ్. మరి మీది అఫీషియల్గా ప్రకటన తర్వాత వాళ్ళతో ఎలా సమన్వయం పరచుకుంటుంది? రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం రేపు పొద్దున్న ఎలక్షన్లు జరిగినప్పుడు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గమే వస్తుంది తప్పితే మొత్తంగా చూసుకుంటే ఈ పార్లమెంట్కి విడిగా రాదు. సరే, కొంత మేరకు ఏదైనా అలాంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా నేను వాళ్ళెవరికి కూడా కొత్త వ్యక్తిని కాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బాగా చిరపరిచితమైనటువంటి వ్యక్తిని, అందరితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందువల్ల అటువంటి ఇబ్బంది రాదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చిన్న చిత్తగా ఉన్నా దానికి మించి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయలేదు అనేటువంటి మాట ముందు ఇవన్నీ పోతాయి. వాళ్ళు ఏ రకమైన అభివృద్ధి చేయలేదు అనేటువంటి స్పష్టంగా కనబడుతుంది. దాన్ని అధిగమించి కార్యక్రమాలను నిర్వహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ కూటమికి మాత్రమే ఉన్నాయనేటువంటి మాటను కూడా ప్రజలు నమ్ముతున్నారు. అందుకే ఇవాళ ఆల్టర్నేటివ్ గురించి చూసినప్పుడు ఈ కూటమి వైపే చూస్తున్నారు అందరూ. ఇప్పటి వరకు నిడదవోలు ఒకప్పుడు అద్భుతమైనటువంటి ప్రగతిలో ఉన్నటువంటి నిడదవోలు లాంటి నియోజకవర్గం ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా కుంటుపడింది అనేటువంటి మాట కూడా వినపడుతుంది. అక్కడ ఉన్నటువంటి మౌలిక సమస్యల్ని పరిష్కరించలేనటువంటి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందనేటువంటి మాట చెప్తున్నారు. అందువల్ల మేము ప్రజలకు స్పష్టమైన హామీ, మంచి మేనిఫెస్టోతోటి మొత్తం రాష్ట్రం మొత్తం మీద వచ్చే మేనిఫెస్టో మాత్రమే కాకుండా నిడదవోలు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టో ఏర్పరచుకుని అక్కడ మౌలిక సమస్యల్ని పరిష్కరించడానికి వీలుగా, అదేవిధంగా అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి వీలుగా, సంక్షేమాన్ని అందించడానికి వీలుగా మేము పూర్తి స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించుకునే విధంగా ఉంటాం. ఓట్ షేరింగ్ అవ్వదు అని కొంతమంది వాదిస్తున్న పరిస్థితుల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి బుచ్చ చౌదరి గారు కూడా మీ వద్దకు వచ్చారు, మీ ఆఫీస్కి వచ్చి మాట్లాడారు. అసలు ఇక్కడున్న క్యాడర్ ఎలా వర్క్ చేయడానికి ఉన్నారు, టీడీపీ క్యాడర్తో అక్కడ ఎలా సమన్వయపరచుకోబోతుంది? సహజంగా ఇక్కడ నేను ఆశించాను, మా క్యాడర్ నాకు రాకపోయేటప్పుడు కొంచెం నిరుత్సాహానికి గురయ్యారు. వాళ్ళందరినీ సముదాయించాం, సమన్వయపరిచాం. వాళ్ళందరినీ బుచ్చ చౌదరి గారికి పనిచేయమని చెప్పి పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా నెమ్మదిగా ఆ క్రమంలోకి వెళుతున్నారు. అదేవిధంగా అక్కడ శేషారావు గారు ఎక్స్పెక్ట్ చేశారు. ఆయనకి కాకుండా ఈసారి జనసేనకి ఇవ్వాలనేటువంటిది అక్కడ పెద్ద నాయకులు కూర్చుని నిర్ణయించినటువంటి అంశం. దాని మీద అక్కడ కార్యకర్తల్లో కూడా కొంత అసంతృప్తి ఉంటుంది, మా పార్టీకి వచ్చుంటే బాగుండు అనేది. కాబట్టి ఈ ఉమ్మడి పొత్తు అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి, కూటమి అనేటువంటి అంశం వచ్చేటప్పటికి కొన్ని అనివార్యంగా ఇలాంటి సమీకరణాలు మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా కార్యకర్తలు, నాయకులు కూడా అర్థం చేసుకుంటారు, వారు కూడా సహకరిస్తారు. ఎందువలనంటే మా ఉమ్మడి లక్ష్యం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి సాగాలి. చివరిగా వై నాట్ 175 ఉంటున్న వైసీపీకి మీరేం చెప్పదలుచుకుంటారు?
ఇది మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం తప్పితే వైనాట్ 175 అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏముందని అడుగుతా ఉన్నాం మేము. ఏం అభివృద్ధి చేశారు రాష్ట్రాన్ని, ఏ రకంగా రాష్ట్రం బ్రహ్మాండమైన ప్రగతిలో ఉంది కాబట్టి మేము 175 దిగుతామని చెప్పగలుగుతారు. ఇవాళ అభివృద్ధి చూస్తే 0 స్థాయిలో ఉందనేటువంటి వాడు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సంక్షేమం పేరుతోటి ఓట్లు తెచ్చుకుందాం అనేటువంటి ప్రయత్నం చేసినా ఆ సంక్షేమం కూడా అర్హులేని చాలామందికి అందటం లేదు. సంక్షేమం లేక అభివృద్ధి లేక ఏ రకంగా 175 సీట్లు తెచ్చుకోగలుగుతారనేటువంటి ప్రశ్న ప్రజలందరూ అడుగుతున్నారు. అందువల్ల ఖచ్చితమైనటువంటి ఒక పక్కన సమర్థుడైనటువంటి పరిపాలన సుదీర్ఘకాలం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన అద్భుతమైనటువంటి ప్రజాదరణ నుండి రాష్ట్రం మొత్తం మీద అనేక మంది యువత వెనకాల ఉన్నటువంటి పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా సెంటర్లో ఒక సమర్థవంతమైన నాయకత్వం ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరూ కలయికతో ఉన్నటువంటి పార్టీ కూటమికే ఓట్లు పడతాయనేటువంటి మాట ఇవాళ సుస్పష్టం. రైట్, ఇది చూస్తున్నాం. వై నాట్ 175 అనేది మేకపోతు గాంభీర్యం మాత్రమే ఖచ్చితంగా. ఎందుకంటే అంటే కొంతమంది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశారు నాకు ఇక్కడ పట్టు ఉందని, కాకపోతే పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు నిడదోల నుంచి పూర్తి స్థాయిలో వేస్తాం, అదేమి నాన్ లోకల్ కాదు, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతాం, ఖచ్చితంగా విన్నింగ్ విక్టరీగానే జనసేన జెండా ఎగురుతుందంటూ కూడా కాన్ఫిడెన్స్ అయితే కందుల దుర్గేష్ గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో విక్రమ్ సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.